పాకిస్తాన్ బతుకు బస్టాండ్ అయిపోయే రోజులు ఇంకెంతో దూరంలో లేవనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం ప్రకటించేసింది ఏకంగా. ఆ దేశపు రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారనమాట ఆఫ్ఘనిస్తాన్ ఉద్దేశించి. మా సహనం నశించింది, ఇక బహిరంగ యుద్ధమే అని చెప్పి. ఆల్రెడీ వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేసి చాలా టైం అయింది. ఇప్పుడు వీళ్ళు బహిరంగ యుద్ధమే అంట. అంతేకాకుండా కొన్ని యుద్ధ విమానాల్ని కూడా కూల్చేశారంట పాకిస్తాన్కి సంబంధించినవి. పాకిస్తాన్ సైనికుల్ని కూడా మట్టుబెట్టేశారట. అటు పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల మీద వైమానిక దాడులు స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆఫ్ఘాన్ దాడులకు బదులుగా పాక్ వైమానిక దాడుల్ని ఆపరేషన్ గజల్ లిల్ హగ్గా పేర్కొనడం జరిగింది. ఇప్పటికే కాబూల్లో 3 సార్లు పేలుడు శబ్దాలు వినిపించాయంట. ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్లుగా అధికారికంగా అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి సమాచారం అయితే లేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రకటనలో ఒకటి ఉంది, పాకిస్తాన్ సైనికులు ఒక 55 మంది మేము చేసిన దాడుల వల్ల చచ్చిపోయారని చెప్పేసి. అయితే యథావిధిగా ఆ చైనా మాదిరిగా పాకిస్తాన్ కూడా లేదు మా వాళ్ళు ఎవరు పోలేదు అని చెప్పింది. ఎందుకంటే ఆ దేశపు సైనికులకి వాళ్ళు ఎక్కడ రెస్పెక్ట్ చేస్తారు, పోయిన వాళ్ళ పేర్లు కూడా బయటికి తీసుకురారు. సో ఆ విధంగా ఉంటుంది ఆ దేశపు వ్యవహారం. ఆఫ్ఘాన్ సైనికులే 133 మంది చనిపోయారని చెప్పి ఇటు పాకిస్తాన్ కౌంటర్ ఇస్తోంది. సో ఈ వాదోపవాదనల మధ్యనే యుద్ధం కూడా ఇప్పుడు బహిరంగమైపోయింది కనుక ఏం జరుగుద్దో చూడాలి. అయితే ఈ యుద్ధం గల కారణం ఏంటి అంటే ఇది ఇప్పటిది కాదు, 1947 అంతకు ముందు నుంచే ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు, సంక్లిష్ట పరిస్థితులు. బ్రిటిష్ వాడు పెట్టిన పెంట అనుకోవచ్చు. డ్యూరాండ్ రేఖ వివాదం ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి అనుకోండి. ఈ రెండు దేశాల మధ్య 2640 కిలోమీటర్ల మేర పొడవైన సరిహద్దు ఉంది. దాన్ని డ్యూరాండ్ రేఖ అంటారు. 1893లో బ్రిటిష్ ఇండియాకు చెందినటువంటి సర్ మోర్టిమర్ డ్యూరాండ్ అలాగే అప్పటి ఆఫ్ఘనిస్తాన్ రాజు అబ్దుల్ రెహమాన్ వీరిద్దరూ ఒప్పందం ప్రకారం ఈ రేఖ గీయబడిందనమాట. 1947లో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత పాకిస్తాన్ ఈ రేఖను తమ అధికార అంతర్జాతీయ సరిహద్దుగానే పరిగణించింది. లేదు మావాడేదో అప్పుడు బుర్ర తక్కువై ఆ రేఖని ఒప్పుకున్నాడు కాబట్టి మేము దాన్ని పరిగణించము, మాకు సంబంధించిన ప్రాంతాలు మీ దేశంలో కలిపేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చీల్చేసి గిరిజన వర్గాల్ని మీరు ఇష్టారాజ్యంగా ముందుకు వెళ్తే అలాగా అది మా ప్రాంతం అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ అంటోంది. దీనికి తోడుగా తెహ్రీక్ ఈ తాలిబాన్ అనే ఉగ్రవాద సంస్థ, ఇది ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ పెంచి పోషిస్తున్న సంస్థగా పేరుంది. ఇది పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా చేసుకొని ఈ తెహ్రీక్ ఈ తాలిబానే మా మీద దాడి చేస్తోంది, అదొక ఉగ్రవాద సంస్థ అని పాకిస్తాన్ ఆరోపణలు చేస్తూ ఉంటే మా దేశం ఏ ఉగ్రవాదులకు స్థావరం కాదు అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ మాట్లాడుతూ ఉంది. ఈ రెండు దేశాలు ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో మనం కొట్టింది ఉగ్రవాద శిబిరాలనే, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు. వీళ్ళకి డైరెక్ట్ వార్ చేయడం రాదు, అంతా ప్రాక్సీ వారే. సో మొత్తంగా అనేక రకాల కారణాలు అన్నమాట ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క యుద్ధ పరిస్థితికి. ఏం జరుగుతుందో చూడాలి.